హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఈ మధ్య సెమెన్ అనాలిసిస్ అనేది ఆటోమేటెడ్, సో మెషిన్ త్రూ తెలుసుకోవడం, అలాగే మనుషులు చేయడం, ఈ 2 టైప్స్ ఉంటాయి. సో ఈ 2 టైప్స్లో ఏది బెస్ట్, డిఫరెన్సెస్ ఏంటి రెండిట్లో, అదనేది డిస్కస్ చేద్దాం. సో మెషిన్ త్రూ వచ్చేది ఏంటిదంటే ఫాస్ట్గా వస్తుంది, మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. ఎస్పెషలీ స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, కదలికలు కరెక్ట్ ఉన్నాయా లేదా, ఇవి మనకు తొందరగా తెలిసిపోతూ ఉంటుంది. కాకపోతే కొన్ని ఏటిపికల్ ప్రాబ్లమ్స్, లేకపోతే మార్ఫాలజీ చాలా తక్కువ ఉండడం, మార్ఫాలజీ అంటే తల తోక కరెక్ట్ ఉండకపోవడం, కొందరికి 2 తలలు వీర్యంలో కనిపించడము, స్పర్మ్లో 2 తలలు ఉండడము, తోక కనిపించకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అనేది కొందరికి కనిపిస్తుంది. సో మార్ఫాలజీ అనేది డిటెక్ట్ చేయడానికి అది మనుషులు చేస్తే ఇంకా బెటర్. ఇంకొకటి ఏంటంటే మెషిన్ అనేది స్టాండర్డైజ్డ్ ఉంటుంది. సో ఇద్దరు మనుషులు చేసే దాంట్లో తేడా వస్తుంది. ఒకరు చేసే కౌంట్ ఎక్కువ రావచ్చు, ఒకరు చేసే తక్కువ కావచ్చు. కానీ మెషిన్లో ఏంటంటే స్టాండర్డైజ్డ్ ఉంటుంది కాబట్టి కౌంట్ అనేది మారదు. సో అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఇది కౌంట్ అనేది వచ్చింది అనుకోండి, మీరు మెషిన్లో పదే పదే పెట్టినా అదే వస్తూ ఉంటుంది. ఇంకొకటి మనకు మెషిన్లో లేబర్ అవసరం లేదు. సో స్కిల్డ్ పర్సన్ ఉండడం అవి అవసరం లేదు. మెషిన్లో మనకు మామూలు బ్లడ్ టెస్ట్ ఎట్లా చెక్ చేస్తారో అలాగే వేస్తే రిజల్ట్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ రిజల్ట్స్ ఈవెన్ హయ్యర్ క్యాల్కులేషన్స్, సో స్పర్మ్ మోటిలిటీ ఇండెక్స్ కానీ అట్లాంటి పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ కూడా తొందరగా వస్తూ ఉంటుంది. రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి అన్నట్టు. అదే మనుషులు చేశారనుకోండి, టైం పడుతుంది, అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి, క్యాల్కులేషన్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉండొచ్చు. సో కాంప్లెక్స్ కేసెస్ ఏమైనా ఉంటే ఎప్పుడైనా మనుషులు చేస్తే బెటర్. ఇన్ అ వే ఒకవేళ ఐవీఎఫ్కి వెళ్తున్నారు ఆర్ ఏమైనా కౌంట్ మార్ఫాలజీలో తేడా ఉంది అంటే రెండిట్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ.